హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మైండ్‌లో, మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు ఇది. మ్యారీడ్, అన్మ్యారీడ్, మేల్, ఫీమేల్, సో ఎవరైనా చూడొచ్చు ఈ రీడింగ్. మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు మాత్రమే రెజనేట్ చేసుకోండి. మీకు కనెక్ట్ అవ్వకపోతే డెఫినెట్గా ఈ రీడింగ్ని మీది కాదు అనుకొని స్కిప్ చేసేయండి. ఓకే. అండ్ అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. మీ పర్సన్ మైండ్లో ఏముంది ఇక్కడ? మీ పర్సన్ అంటే అది మీ హస్బెండ్ కానీ, మీ వైఫ్ కానీ, సో ఎవరో ఒక పర్సన్ని మీ మైండ్లో అనుకొని, మీ మనసులో అనుకొని, వాళ్ళ గురించి తలుచుకొని కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు వాళ్ళ గురించి గుర్తు చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీ పర్సన్ అండ్ మీకు పర్సనల్గా మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది డెఫినెట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. లైక్ ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవుతారా లేదా, వాళ్ళు మమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, మళ్ళీ మా లైఫ్లోకి వస్తారా లేదా, మళ్ళీ ఈ పర్సన్ నాకు దగ్గర అవుతారా లేదా, ఫర్దర్గా ఏంటి, ఒకవేళ మళ్ళీ వచ్చినట్టే వచ్చి అట్లా మళ్ళీ మా నుంచి దూరం వెళ్ళిపోతారా, అసలు ఈ పర్సన్ని నా లైఫ్లో ఉంచుకోవడం కరెక్టా కాదా అని మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, అండ్ ఫర్దర్గా గైడెన్స్ కోసం కానీ మీకు ఏది కావాలి అనుకున్నా సరే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సోల్ టై, ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. సో మీ పర్సన్ ఏంటంటే మీతో ఏదో ఒక కనెక్షన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పటికీ. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను క్లారిఫై కూడా చేసి చెప్తాను ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. డిస్ఆనెస్టీ, కన్ఫ్యూజన్, ఐ ఫీల్ అన్క్లియర్ అబౌట్ వేర్ వి స్టాండ్. సో మనం ఎక్కడ నిలబడ్డాము, ఎక్కడికి వచ్చి పడ్డాము అనే విషయానికి మీ పర్సన్లో కన్ఫ్యూజన్ ఉందంట. డిజానెస్టీ, తను అబద్ధాలు చెప్పడం వల్లే, ఆ పర్సన్ క్లియర్గా లేకపోవడం వల్లే, ట్రూత్ఫుల్గా లేకపోవడం వల్లే, అబద్ధాలు చెప్పడం వల్లే మీకు ఈ పర్సన్కి రిలేషన్షిప్ అంత మంచిగా లేకుండా అయిపోయింది అనేది వాళ్ళ ఫీలింగ్. న్యూ చాప్టర్, ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్. మీతో ఈ పర్సన్ మళ్ళీ న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. స్పేస్, ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్. పాస్ట్లో అయితే వీళ్ళు మీతో ఇట్లా చెప్పారు, నాకు ఇంకొంచెం టైం కావాలి, నీ ఆలోచించుకోవాలి, నాకు కొంచెం స్పేస్ ఇవ్వు, నన్ను వదిలేసాయి, నన్ను ఇలా వదిలేసాయి, నాకు కొంచెం స్పేస్ ఇవ్వు, అట్లా మాట్లాడేవాళ్ళు అనమాట. టైం, ఐఎమ్ అఫ్రైడ్ ఇట్స్ టూ లేట్ టు టేక్ యాక్షన్. ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నా సరే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని వీళ్ళు భయపడుతున్నారు. కమిట్మెంట్, ఐ వాంట్ యూ టు బీ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్.
మేబీ పాస్ట్‌లో వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వక మీకు భయపడుతూ ఉండుండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే అట్ ప్రెజెంట్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. మీతో లైఫ్ లాంగ్ ఉంటాననే ట్రస్ట్ మీకివ్వాలి. ఆ నమ్మకం మీకివ్వాలి అనైతే అనుకుంటున్నారు. ఫర్‌గివ్‌నెస్. సో, ఈ పర్సన్ అయితే స్ట్రగుల్ అవుతున్నారంట. పాస్ట్ పాస్ట్‌ని మర్చిపోయి, గతాన్ని మర్చిపోయి మళ్ళీ మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నారు. ఈగో అండ్ లెట్ మై ప్రైడ్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్. సో, ఈ పర్సన్ అయితే ఈగోని కూడా పక్కన పెట్టి మీతో కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళ రిలేషన్. బ్రోకెన్, ఐ ఫీల్ షటర్డ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ ఇట్లా జరుగుతుంది, వాళ్ళు ఇంత బాధపడాల్సి వస్తుంది, మీరు లేకుండా వాళ్ళు ఇంత బాధపడతారు అని వీళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. బికాస్ మీరు లేకపోతే ఓకేలే, నేను హ్యాపీగా ఉండగలను, నేను ఈజీగా మూవ్ ఆన్ అవ్వగలను, ఇంకొకళ్ళతో నేను సంతోషంగా ఉండగలను, ఈ రిలేషన్షిప్ అంతా కన్ఫ్యూజన్గా ఉంది అని ఇట్లా అనుకున్నారు. కానీ ఎక్కడో మీతో సోల్ కనెక్షన్ అనేది ఈ పర్సన్కి స్టార్ట్ అయింది. మీతో కనెక్షన్ ఈ పర్సన్ ఫీల్ అవ్వగలుగుతున్నారు. అందుకే మిమ్మల్ని కాదనుకొని వీళ్ళు దూరంగా ఉండలేకపోతున్నారు. రీజన్ అది. సో, క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. కాన్వర్సేషన్, ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి మీతో కాల్ చేయాలి, మాట్లాడాలి అనుకుంటున్నారు. మెండ్, ఐ వాంట్ టు ఫిక్స్ దిస్ కనెక్షన్, ఫిక్స్ అవర్ కనెక్షన్. సో, కాల్ చేసి మీతో మాట్లాడి ఈ రిలేషన్ని ఫిక్స్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. సో, క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. సోల్ టై, ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. చెప్పాను కదా, సోల్ కనెక్షన్ అయితే వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ మీతో ఈ పర్సన్ న్యూ బిగినింగ్ కూడా చేయాలి అని అనుకుంటున్నారు. కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు కాబట్టి మీతో ఏదో ఒక రకంగా వీళ్ళు న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్. సో, మీతో కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మీ నుంచి దూరం అవ్వాలి అని ఈ పర్సన్ అయితే అనుకోవట్లేదు. నాకు తెలిసి పాస్ట్‌లో ఈ పర్సన్ మీతో చాలా గొడవ పడి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య చాలా ఫైట్స్ అయి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య మీరే కాకుండా మేబీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, ఇంకెవరైనా పర్సన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. సో, మీరు ఇద్దరు చాలా గొడవ పడి విడిపోయినట్టున్నారు, దూరం అయినట్టున్నారు. బట్ ఈ పర్సన్ అయితే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. బికాస్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఈ రిలేషన్షిప్‌లో ఓవర్‌గా ఇన్వాల్వ్ అవుతున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సోల్ టై అనేది ఫీల్ అవుతున్నారు. సోల్ టు సోల్ కనెక్షన్ అనేది వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పర్సన్ వదిలేసుకోవాలి అని అయితే వాళ్ళ మైండ్‌లో లేదు, వాళ్ళ థాట్‌లో లేదు ప్రెజెంట్ అయితే. డిస్‌హానెస్టీ. ఒకవేళ వీళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడితే, వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా అని వచ్చి మాట్లాడితే, మీరెక్కడ గొడవ చేస్తారేమో అన్న భయం కూడా ఉంది. మీరెక్కడ యాక్సెప్ట్ చేయరేమో అని కూడా ఈ పర్సన్ భయపడుతున్నారు. డిస్‌హానెస్టీ, బై లయింగ్ ఐ రిప్డ్ అస్ ఎపార్ట్. అంటే ఈ పర్సన్ మీకు అబద్ధాలు చెప్పారు, మిమ్మల్ని చీట్ చేశారు. ఈ పర్సన్ అబద్ధాలు చెప్పడం కానీ, చీట్ చేయడం కానీ, మీ ఫీలింగ్స్తో ఆడుకోవడం కానీ, లేకపోతే ఎమోషనల్గా అయినా మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు. అండ్ మనీ పరంగా కూడా మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు. సో, చూడండి, ఇక్కడ మనీ పరంగానే అనిపిస్తుంది. మీరు ఈ పర్సన్కి చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారండి. చాలా ఎక్కువ ప్రేమించారు. అవసరం అంటే మనీ కూడా ఇచ్చారు. మీరు చాలా ఈ పర్సన్కి హెల్ప్ఫుల్గా ఉన్నారు. మీ వల్లే ఈ పర్సన్ లైఫ్లో గ్రోత్ కూడా అయ్యారు. ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటకు వచ్చారు. కానీ ఈ పర్సన్ మీకు అబద్ధాలు చెప్తూ, నిజాయితీగా లేకుండా ఇట్లా ఉన్నారు. మీరు ఇంత చేసినా కూడా ఈ పర్సన్ అట్లా ఉండేసరికి మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అనేది వచ్చింది. టవర్ మూమెంట్ అనేది వచ్చింది. ఇంకా మీలో ఆ భరించే శక్తి లేక, ఇంత చేశాను నేను, ఎందుకు ఈ పర్సన్ ఇట్లా అబద్ధాలు చెప్పడం కానీ, నన్ను దూరం పెట్టడం కానీ,
ఇట్లా ఎందుకు చేయడం అనేసి మీకు మనసుకు అనిపించింది. అందుకే మీరు ఈ పర్సన్‌తో బ్రేకప్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మళ్ళీ మీకు మెసేజ్ చెయ్యాలి అనైతే వీళ్ళ మనసులో అనిపిస్తుంది. ఒక మెసేజ్ చేసి చూద్దామా అనైతే అనిపిస్తుంది. కన్‌ఫ్యూజన్. ఐ ఫీల్ అన్‌క్లియర్ అబౌట్ వేర్ వి స్టాండ్. సో, ఈ పర్సన్ మైండ్ మొత్తం కన్‌ఫ్యూజ్డ్ ఉంది. ఎక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడొచ్చి నిలబడ్డాను? ఎట్లా ఉండేవాళ్ళని ఎట్లా అయిపోయాను? ఇదంతా నేను కన్‌ఫ్యూజ్ అవ్వడం వల్ల లేకపోతే ఏంటి అనేది ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. కన్‌ఫ్యూజ్డ్ అయిపోతున్నారు. మనం ఎక్కడ నించున్నాం? ఎక్కడికొచ్చి పడ్డాం? ఎలాంటి రిలేషన్‌ని నేను వదులుకున్నాను? ఎలాంటి వ్యక్తిని నేను దూరం చేసుకున్నాను? అని ఈ పర్సన్ ఇప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అబౌట్ వేర్ వి స్టాండ్. ఎందుకు ఇక్కడ ఇట్లా అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, నాకు తెలిసి కన్‌ఫ్యూజన్. మీతో రీయూనియన్ చేసుకోవాలా లేదా? మీకు ఆఫర్ చేయాలా లేదా వాళ్ళ లవ్ అని కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య చాలా గ్యాప్ పెరిగి ఉండొచ్చు. చాలా ఇయర్స్ కానీ, చాలా మంత్స్ కానీ అయ్యుండొచ్చు. సో, ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా వాళ్ళ లవ్‌ని అని ఆలోచిస్తున్నారు. భయపడుతున్నారు మెయిన్‌గా ఈ పర్సన్ చెప్పాలంటే. వాళ్ళ లవ్ ఇప్పుడు చెప్పాలా లేదా అనే డౌట్ కూడా వాళ్ళకి రైజ్ అవుతుంది. కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. క్లియర్‌గా లేరు. ఓకే. న్యూ చాప్టర్. ఐ యామ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్. ఇక్కడ న్యూ చాప్టర్ ఎందుకుంది? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, మీతో గొడవ పడి, మీతో ఫైట్స్ చేసుకొని, మీకు టైం ఇవ్వకుండా, మీకు వాల్యూ ఇవ్వకుండా, నెగ్లెక్ట్ చేస్తూ, చీటికి మాటికి మీ ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ అయ్యేవి ఈ రిలేషన్‌లో. సో, ఈ పర్సన్ ఏమనుకున్నారంటే మీ ఇద్దరికి సెట్ అవ్వదేమో, మూవ్ ఆన్ అయిపోతే కరెక్ట్ ఏమో. ఈ ఈ డిస్టర్బెన్స్ తనకి ఉండదు అండ్ మీకు కూడా ఉండదు. ఇంకా ఇంత డిస్టర్బ్ అయినప్పుడు, ఇంత మనశ్శాంతి లేకుండా, ఇంత గొడవ పడుతూ, అది మేబీ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఇద్దరి మధ్య గొడవలు కూడా అయ్యుండొచ్చు. ఇంత ఫైట్ జరుగుతూ ఈ రిలేషన్‌షిప్ అవసరమా? ఇద్దరం సెపరేట్‌గా మూవ్ ఆన్ అయిపోదాము. నేను మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు నీ లైఫ్ చూసుకో, నేను నా లైఫ్ చూసుకుంటా అని ఇట్లా చెప్పిన ఈ పర్సన్ ఇప్పుడు ఇట్లా చెప్పేవాళ్ళనమాట ఈ పర్సన్. స్పేస్. ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్. తనకి మీ విషయంలో ఒక క్లారిటీ లేదు. అంటే లైక్ ఎలా ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి? మేబీ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉండొచ్చు. ఈ పర్సన్‌కి ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలా లేదా అని కూడా అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నారు. క్లారిటీ లేదు కానీ మీరు కావాలి. వాళ్ళు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి, స్పేస్ కావాలి. ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్. నేను ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి అని ఈ పర్సన్ పాస్ట్‌లో మిమ్మల్ని ఇట్లా అడిగి ఉండొచ్చు. అండ్ 2 ఆఫ్ వాండ్స్. మేబీ వాళ్ళ కెరియర్‌లో ముందుకెళ్ళాలని కానీ, బట్ ఇప్పుడైతే ఏంటంటే మీతో ఈ పర్సన్ ఫ్యూచర్‌లో కూడా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. సో, దేనికోసం మిమ్మల్ని పక్కన పెట్టారో దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు కావాలి అనుకొని మీ వైపు రావాలనుకుంటున్నారు మీ పర్సన్. మీరే తన ప్రపంచం అనుకొని ఈ పర్సన్ మీ వైపు రావాలనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎవరైతే పర్సన్ నాకు స్పేస్ కావాలి, నాకు టైం కావాలి అని అడిగారో, ఇప్పుడు దూరం నుంచి వీళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మిమ్మల్ని గమనిస్తున్నారు. ఓకే. ఇప్పుడు వాళ్ళకి క్లారిటీ వచ్చింది కాబట్టి ఇంత స్పేస్ తీసుకున్న తర్వాత వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు దూరం నుంచి. మళ్ళీ మీతో ఫ్యూచర్‌లో ఉండాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తున్నారు ఈ పర్సన్. టైం.
ఐఎమ్ అఫ్రైడ్ ఇట్స్ టూ లేట్ టు టేక్ యాక్షన్. విత్ 3 ఆఫ్ స్వర్డ్స్. ఇప్పుడు చాలా టైం అయిపోయింది. చాలా ఎక్కువ గ్యాప్ తీసుకున్నారో ఏమో. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఈ పర్సన్ భయపడుతున్నారు. చాలా టైం అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళినా యాక్సెప్ట్ చేస్తారా లేదో. మళ్ళీ నేనే తిరిగి హర్ట్ అవ్వాల్సి వస్తుందేమో. మళ్ళీ నేనే బాధపడాల్సి వస్తుందేమో. ఇంత టైం గ్యాప్ తీసుకున్నానని కానీ, ఇంత స్పేస్ తీసుకున్నావని కానీ, అంటే ఇప్పుడు వచ్చావు మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతావు ఇట్లా మీరు అడుగుతారేమో అని చెప్పి ఈ పర్సన్ భయపడుతున్నారు. అండ్ 3 ఆఫ్ స్వర్డ్స్ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా ఎక్కువ టైం తీసుకున్నారు. మీ ఇద్దరి మధ్య దూరం చాలా పెరిగిపోయింది. ఈ పర్సన్కి ఎట్ ప్రెజెంట్ చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒక్కసారిగా ఈ పర్సన్కి గుండెలో బాధ పోయేలాగా ఏడవాలి అనిపిస్తుంది. ఎందుకు మీతో ఇట్లా బిహేవ్ చేశాను అని. విత్ 6 ఆఫ్ పెంటికల్స్. ఎందుకు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాను, ఎందుకు మీకు టైం ఇవ్వలేదు, మీకు మాట్లాడలేదు. అని చాలా బాధ వేస్తుంది. మిమ్మల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేశారని ఇప్పుడు బాధపడుతున్నారు. ఆ టైంలోనే అన్నీ నేను అట్లాంటి పిచ్చి డెసిషన్స్ తీసుకోకుండా, తొందరపడకుండా కంటిన్యూ అయ్యుంటే బాగుండేది. ఇప్పుడు నేను ఇట్లా బెగ్ చేసుకునే సిచ్యువేషన్లో ఉండేదాన్ని కాదు, లేకపోతే ఉండేవాడిని కాదు అనేది వాళ్ళ ఫీలింగ్. పర్సన్ లిటరల్లీ హర్ట్ అవుతున్నారు. చాలా చాలా ఎక్కువ బాధపడుతున్నారు, దిగులు పడుతున్నారు. కమిట్మెంట్. I want to be a part of my future. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచన వీళ్ళకి చాలా ఎక్కువ వస్తుంది. నైట్ ఆఫ్ స్వర్డ్స్. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్ మీకోసం. మీ గురించి వీళ్ళకి ఆలోచనలు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాబట్టి మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చి మీకు ఒక ట్రస్ట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు. నమ్మకం అయితే ఇవ్వాలి. మీకు కమిట్మెంట్ ఇస్తాను, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అట్లా. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, చాలా చాలా మిస్ అవుతున్నారు. తన నెగ్లిజెన్స్ వల్లే మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. చాలా సాడ్గా ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు. మీతో మాట్లాడే టైం కానీ, మీతో మాట్లాడే కాల్ కానీ వీళ్ళు చాలా మిస్ అవుతున్నారు. మేబీ మీరు ఈ పర్సన్ ఒకరికొకరు మాట్లాడుకొని చాలా రోజులు అయి ఉండొచ్చు, చాలా మంత్స్ అయి ఉండొచ్చు. మిమ్మల్ని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. మీ గురించి ఈ పర్సన్ ఎంత వద్దు అనుకొని, ఆలోచించొద్దు అనుకొని ఆపుకున్నా సరే తన వల్ల అవ్వట్లేదు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఇంక ఇట్లా అయితే కాదు, వెళ్ళి కమిట్మెంట్ ఇచ్చి తనతో లైఫ్ లాంగ్ ఉంటాను అనే ఆ ట్రస్ట్, ఆ నమ్మకం వాళ్ళకి కలిగించాలి అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్. సో ఫర్గివ్నెస్. ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్. సో గతంలో ఏదైతే జరిగిందో దాన్ని వదిలేసేయాలి అనుకుంటున్నారు. ఫర్గివ్ చేసేయాలి. ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు. గతంలో ఉన్న నేను నిన్న రీడింగ్లో కూడా చెప్పినట్టున్నాను.
వాళ్ళు పాస్ట్‌లో జరిగినవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ మీ వైపుకు రావాలనుకుంటున్నారు అని. సో, ఇక్కడ కూడా అదే వచ్చింది. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఐయామ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్. గతాన్ని మర్చిపోయి ఇప్పుడు వాళ్ళు మీతో కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మీరు ఏదో మ్యాజిక్ చేశారంట ఈ పర్సన్‌ని. అంటే అందుకే ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. ఏదో మ్యాజిక్ జరిగింది. ఏదో మ్యాజిక్ చేశారు. సో, అందుకే తనే మళ్ళీ మళ్ళీ కావాలి అనిపిస్తుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, చారియట్ నాకు తెలిసి ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య ఏజ్ గ్యాప్ ఉండొచ్చు. క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు. కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ అయితే మళ్ళీ మీతో ట్రావెల్ అవ్వాలి అనుకుంటున్నారు. మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మీరు తనతో ఉండాలి అని కూడా అనుకుంటున్నారు. ఫర్‌గివ్‌నెస్. గతంలో ఏదైతే జరిగిందో మీ ఇద్దరి మధ్య అది మర్చిపోయి మళ్ళీ మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఈ పర్సన్‌కి అంత ఎక్కువ ప్రేమ చూపించారు. అంతగా ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అయ్యారు. అందుకే మిమ్మల్ని విడిచి ఉండలేక మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనైతే అనుకుంటున్నారు. విత్ క్వీన్ ఆఫ్ వాండ్స్. ప్యాషన్ ఉంది ఈ పర్సన్‌కి మీరంటే. ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సో, ఇది మ్యారీడ్ వాళ్ళు, అన్‌మ్యారీడ్ వాళ్ళు ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళైనా ఈ రీడింగ్ చూడొచ్చు. మేబీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఇక్కడ బ్రోకెన్ వచ్చింది అండ్ ఇక్కడ హార్ట్ బ్రేక్ వచ్చింది చూడండి. ఈగో. ఐ లెట్ మై ప్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్. తన ఈగో, తన యాటిట్యూడ్ ఈ రిలేషన్‌షిప్‌లో తీసుకురావడం వల్లే మీ ఇద్దరి మధ్య ఇట్లాంటి దూరం పెరగాల్సిన అవసరం వచ్చింది అనేది మీ పర్సన్ ఫీలింగ్ అండి. అండ్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. అంతా తన చెప్పినట్టుగానే జరగాలి. మీ మాటే ఈ పర్సన్ వినరు. తను చెప్పినట్టుగానే జరగాలి, తను చెప్పినట్టుగానే నడుచుకోవాలి అన్న టైప్‌లో మొండితనం ఎక్కువ. ఒకవేళ మీరు తన మాట వినలేదు అంటే ఆ పర్సన్ డిసప్పాయింట్ అవుతారు. అలుగుతారు. నా మాటే వినలేదా? నేనంటే లెక్కలేదా? ఇట్లా వస్తాయన్నమాట వీళ్ళ మాటలు. అదే చెప్తున్నాను కదా! ఐ లెట్ మై ప్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఇప్పుడు 9 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఓపిక అయిపోతోంది. ఎదురు చూసి చూసి. ఇంకా ఈ పర్సన్ ఎదురు చూడలేకపోతున్నారు కాబట్టే వాళ్ళే వచ్చి మీతో కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. Broken. I feel shattered about this situation. సో చూడండి, మీ మనసుకి గాయం చేసి, హర్ట్ చేసి, తన స్వార్థం చూసుకొని, తన స్వార్థం ఈ పర్సన్ చూసుకున్నారు. అండ్ ఈ పర్సన్ చూసుకోవడానికి కూడా రీజన్ బలవంతంగా ఇట్లా స్వార్థం చూసుకునేలాగా బిహేవ్ చేయించారు మేబీ వాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ 7 ఆఫ్ స్వర్డ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఈ పర్సన్ చూసుకోలేదు. చూసుకునే పరిస్థితులు ఈ పర్సన్కి వచ్చాయి. బట్ ఈ పర్సన్ అయితే ప్రెసెంట్ చాలా చాలా పెయిన్లో ఉన్నారు. ఐ ఫీల్ షటర్డ్ అబౌట్ ది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ వల్ల ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. ఎందుకు అలా చేశాను అని చాలా బాధపడుతున్నారు. అండ్ చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ జస్టిస్. ఇప్పుడు ఈ పర్సన్ మీకు జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు.
మీకు ఈ పర్సన్‌కి కార్మిక్ కనెక్షన్ ఏదో ఉంది. కార్మిక్ డెబ్ట్స్ ఏదో ఉన్నాయి. మళ్ళీ అది రీఫిల్ చేసుకోవడానికి, అది మొత్తం క్లియర్ చేసుకోవడానికి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తున్నారు. రావాలి అనుకుంటున్నారు. సో చూడండి, మైండ్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్. మీ కనెక్షన్‌ని ఈ పర్సన్ ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ కాన్వర్సేషన్స్. మళ్ళీ మీ ఇద్దరు రీయూనియన్ అవ్వాలి. మళ్ళీ గంటలు గంటలు ఫోన్ మాట్లాడుకోవాలి. మీ వాయిస్ వినాలి అనైతే మీ పర్సన్ కోరుకుంటున్నారు. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.